హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారన్నా చూసారా చూడండి ఇది మా మా ఊరు జాతర సాయంత్రం అయింది ఎలా ఉందో చెప్పండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ అన్న ప్లీజ్ ఎంత హైలైట్ ఉందంటే అంత హైలైట్ ఉంది జాతర ఈరోజు సాయంత్రం పొద్దున్న వీడియో మీరు చూసినారు కదా ఈ సాయంత్రం పూట చూడండి ఎంత బాగుందో మీరు చూసి చెప్పండి ఇప్పుడు 5:30 అట్లా అయింటుంది ఎంత సూపర్గా ఉందో చూడండి చిన్నలు పెద్దలు మొత్తానికి టోటల్గా ఊరు మొత్తానికి వచ్చేస్తుందండి దేవుని దర్శించడానికి చాలా హైలైట్ ఉంటుంది సాయంత్రం పూట చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ముసలి వాళ్ళు ముక్క వాళ్ళు అందరూ వచ్చేస్తారండి కొండ ఎక్కడానికి మిగతా టైంలో అందరు రారు కానీ కొంతమంది వస్తారు వారం వస్తారు కానీ చాలామంది అంటే ఈరోజు కన్ఫామ్ ఎక్కుతారండి కన్ఫామ్ కొండ ఎక్కడం అంటే ఈరోజు అంత వాళ్ళకి ఆనందంగా ఉంటుంది ఎందుకంటే దేవుని దగ్గరికి పోవాలా చూడాలా మొక్కాలని చాలా ఇష్టపడతారు శ్రీ ఆంజనేయ స్వామిని ఈ సంవత్సరం ఎందుకంటే వెండి దేవుని చేపించినారండి చాలా సూపర్ ఉంది దేవుడు చాలా బాగా చేపించినారు బాగుంది ఈ కొండకు చూడండి ఇంకా కొద్దిసేపు అయితే మీకు ఇక్కడ ఉసిగేసే కూడా రాలేదండి అలా ఉంటుంది చాలా హైలైట్ ఉంటుంది ఒక లైక్ కొట్టండి అన్న ప్లీజ్ చూసి వదిలిపెట్టదన్నా ప్లీజ్ ఈ మా ఊరు అబ్బాయి చూడు అక్కడ నిలబడినాడు ఎందుకు సాయంత్రం వస్తారంటే ఎండాకాలం కదా అందుకోసం వేడి ఎక్కువ ఉంటుందని ఇప్పుడు సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుందని సాయంత్రమే ఎక్కువ వస్తారండి జనాలు ఇప్పుడు ఇంకా తక్కువ కనిపిస్తున్నారండి ఇంకా ముందు చాలా అసలు ఉసిగేసే కానీ రాలేదు అలా ఉంటుంది ఇక్కడ మావయ్య చూడు ఎలా చూస్తున్నాడు ఈ వీడియో చూసిన వారు మొత్తానికి ఒక లైక్ కొట్టాలి ఒక కామెంట్స్ కూడా పెట్టాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను చిన్న మొబైల్లో ఏదో దయచేసి మీరే చూసి చెప్పండి బాగుందిరే బాగలేదని కొంతమంది అంటున్నారు చెప్పడానికి రాలేదు ఇంకా అది ఇదని మామూలేనా ఎందుకంటే చిన్న మొబైల్లో చేస్తేనే ఇవన్నీ చాలా ఒకటి సామెత కూడా ఉంటుందిలేండి అదేమంటే ఎద్దు ఇగ్గుతుంటే పిడత తినుగుతుందంట అలా చేసేవాడు నేను చేస్తుంటాను చూస్తే అయిపోతుంది కదండి వాడేం చెప్పినాడు వీడేం చెప్పినాడు అని చాలామంది వెగతాళుగా చేస్తున్నారు అలా ఏం చేయొద్దండి అన్న ప్లీజ్ మామూలే కదా ఈ చిన్న మొబైల్లోన చాలా కష్టంగా ఉంటుంది చెప్పాలా చేయాలా ఏదైనా చూపించాలంటే ఇక్కడ మా ఊరు సౌకరమ్మ చూడండి కనిపించిందా మా ఊరు సౌకరమ్మ దేవునికి వచ్చింది ఆయమ్మ ఎప్పుడు రాదు ఆయమ్మగా సంవత్సరం ఈ జాతర ఉంది కాబట్టి ఆయమ్మ వచ్చింది కొండకి చాలా మంచి ఆయమ్మ ఎలా సాయంత్రం అవుతుందో అలాగే జనాలు పెరుగుతున్నారు చూడండి మీకు కనిపిస్తుందా మరి గర్ది ఎక్కువైంది వచ్చిన వాళ్ళంతా నన్ను అడుగుతున్నారు ఈ లైటింగ్ ఎలా వేసినారు ఇంత హైట్లోనని ఇప్పుడు నాకే అంత చిక్కడం లేదు ఇది నిజంగా చెప్పాలంటే ఇది కర్నూలు డిస్టిక్లోనే ఫస్ట్ ప్లేస్ ఇక్కడ మంది దీన్ని చూసే చాలామంది నేర్చుకొని కూడా చేసినారు చాలా హైలైట్ ఉంటుంది చూడండి లైటింగ్ అదేం కాదండి చూస్తే వావ్ అనిపిస్తుంది చాలా హైలైట్ ఉంది చూస్తున్నారా మస్తు ఇంక జనాలు పెరిగిపోతున్నారండి ఎట్లా సాయంత్రం అవుతుంది అలాగే పెరుగుతున్నారు ఇక్కడ నేనే చూడండి ఎలా ఉందో ఇక్కడ అన్నదానం చేస్తున్నారు మా ఊరు వాళ్ళు చాలా హైలైట్ ఉంటుంది మనం ఒక్కరిద్దరికి అన్నం పెట్టాలంటేనే ఇంట్లోన చాలా కష్టం పడుతుంటాము మా ఊరు వాళ్ళు ఎంత గ్రాండ్గా చేసినారు చూడండి ఇక్కడ ఎవరన్నా మొక్కుబడి ఎవరైనా ఉంటే కానీ ఇక్కడ ఉండిలోకి వేయచ్చు ఇక్కడ ఉండి కూడా పెట్టినారు భోజనం చేసుకున్నాక అంటే సంవత్సరం పెడతారు కాబట్టి మనకి తెలిసింది ఉండిలోకి వేయాలి ఎందుకంటే అలాగే పోకూడదు అన్నదానం మహాదానం అంట మన ఇంట్లో పెళ్ళి అయితేనే ఒక 100-200 మంది 300 మంది వస్తే ఎంత కష్టపడతాం మనము ఆ గ్లాస్ ఇక్కడ ఇది ఇక్కడ అది ఇక్కడ అని ఎన్నో కష్టాలు ఉంటాయి ఎంత కష్టమైన పనైనా ఎంత ఇష్టంగా చేస్తారు మా ఊరు వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పాలి మా ఊరు వాళ్ళకు అంతా మా ఊరు వాళ్ళ పిల్లలు పెడుతున్నారు భోజనాలు ఇక్కడోటే కాదండి చాలా చుట్టుపక్కల జనాలు కూడా వచ్చినారు వాళ్ళందరూ భోజనం చేయాలని మళ్ళా మైకులో కూడా చెప్తున్నారండి మైకులో మా ఊరు పిల్లలు చూడండి చెప్తున్నారు చూడండి ఉసుగేసే కానీ రాలేదండి అలా ఉంటారు జనాలు మన కొద్దిగా ఏమన్నా అయితే మన ఇంట్లో ఇంత బాధపడతాము చూడండి అన్నం కానీ అంత జనాలకి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది కానీ
మనకి మా ఊరు దేవుడు కాపాడుతాడనే మాకు ఒకటి నమ్మకము కన్ఫర్మ్ ఉంటుంది. అందుకోసమే చేస్తుంటాము అంతా. మా దేవుడే కాపాడాలండి, ఇంకెవరు లేదు. మేము చేసే పనులు అయితే మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం కన్ఫర్ము. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, అక్కోళ్ళు, ముసలి వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరండి, ప్రతి ఒక్కరు వచ్చి భోజనాలు చేస్తారు. వీళ్ళు వచ్చలేరు వాళ్ళు వచ్చలేరని లేదండి, ప్రతి ఒక్కరు రావచ్చు. ఎందుకంటే మైకులో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మైకులో చేస్తున్నారు, చెప్తున్నారు ప్రతి ఒక్కరు రావాలి అని చెప్తున్నారు. చూడండి వంటలు గుమగుమలాడిపోతున్నాయి, సూపర్. కనీసం అంటే 1,00,000 మంది భోజనాలు చేసింటారు చూడండి. కాకపోతే ఎవరన్నా సాయం చేయాలి, అన్నదానం మనం కూడా చేపియాలి అని ఎవరికైనా కలిగితే మా ఊరికి చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే అన్నదానం ఇక్కడ చేస్తే చాలా మంచిది అంటారు శ్రీ సింతవయ్య స్వామి, మా ఊరి దేవుడు. కన్ఫర్మ్ చేయాలండి, మనకు తోచినంతగానే చేయాలి. అన్నదానం 1,00,000 మంది తింటారంటే అర్థం చేసుకోవాలి మనం కూడా. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉగాది అయినాక 5 రోజులకి జరుగుతుందంటే ఈ జాతర మా ఊర్లో. అప్పుడు సాయం చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు చూడండి దేవుడు అప్పుడు కొండ దగ్గర చూపించినాను కదా, ఇప్పుడు కిందికి వచ్చినాడు దేవుడు. ఇటుకి రస్సలో కోలాహలంగా ఉండదు చూడండి. కోలంట్లు ఆడకంట తీసుకుపోతారండి దేవుణ్ణి, డీజే పెట్టింటారు. అంటే పాటలు రూపంలో చాలా మంచి దేవుని పాటలు వేసి చేస్తున్నారు చూడండి. కోలంట్లు అండి, మాకాడైతే కోలంట్లు అంటారు, కొన్ని చోట్ల దాండి అంటారు. అది మనకి చాలా తెలియదు అది దాని గురించి. దాండి అంటే నాకే తెలుస్తుంది కొద్దిగా. మొత్తం చిన్న పిల్లలు చూడండి ఎంత హైలైట్ వేస్తారంటే అంత హైలైట్ వేస్తారు దేవునికి. చూడండి జనాలు అండి. మా ఊరు ఒకటే కాదు, చుట్టుపక్కల మొత్తం వచ్చేసి ఉంటారు దేవుని చూడడానికి. చాలా హైలైట్ ఉంటుంది. మన తిరుపతిలో ఎలా జరుగుతుందండి సేమ్ అలాగే చూడండి. ఇప్పుడు మన దసరా పండుగ అప్పుడు చేస్తుంటారు కదండి, దేవుడు వెళ్ళినప్పుడు అలాగా దాండి ఆడకంటా చేస్తుంటారు కదా, అలా చాలా హైలైట్. చూడండి ఇక మనకి పాపిస్ట్ కొండలు ఇచ్చినాడు దేవుడు, కాకపోతే అంత చూడాలి. ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. లైటింగ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ చూడండి. ఎంత ఉల్లాసంగా ఉన్నారో పిల్లలు, ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి. ఇప్పుడు దేవుడు వాటికి స్థలానికి పోయేకి కనీసం అంటే 1-2 అవుతుందండి. అంత వారికి వేస్తారండి పిల్లలు. ఒక సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అలాగే వేస్తారంటే ఎంత ఎనర్జీ ఇస్తాడు దేవుడు. ఒకసారి ఊహించుకుంటే ఎక్కడ ఉంది చాలా. చూడండి దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ సైడ్లో మొత్తానికి వచ్చేసారండి దేవుడిని. అప్పుడు కొండకు పోయి ఉంటారు, మళ్ళీ వచ్చి ఉంటారు ఇంటికి. ఇప్పుడు దేవుడు వస్తున్నాడు ఈ దాండి చూసేకి, దేవుని చూసేకి. ఎంత సంతోషంగా ఉంటుందంటే ఊరు, అసలు మాటలు రావండి, అలా ఉంటుంది. చూడండి దేవుణ్ణి, డ్రమ్స్లు, అలాగే బ్యాండా అన్నీ అండి, లైటింగు చూడండి. చిన్న పిల్లలు ఎంత బాగా వేస్తున్నారు దాండి. ఉగాది పండుగ అప్పటి నుంచే ఈ పిల్లలు అంతకు మొదలు నుంచే వేస్తుంటారు నేర్చుకోవడానికి. చూడండి పాప ఎప్పుడెప్పుడు పాట పెడతారా, ఎప్పుడెప్పుడు ఎగురదామా అని వెయిటింగ్ చేస్తుంది. తప్పులుంటే క్షమించాలి. మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.